కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. బర్ని గారు, హరీష్ గారు, ఇప్పుడు సంజన ముగ్గురు మీరు పెద్ద మనుషులు అట్లా అందరు పిల్లలే వాళ్ళు. వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి. ఇట్లా కాదు తల్లి లేక కదా వాళ్ళకందరికి చెప్పాలి. నువ్వు ఆయనకు పిల్లల పేరు ఇమానానికి అమ్మ 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 అంటుండవు కదా, అందరికి అమ్మనే నువ్వు. ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మనే నువ్వు. అమ్మ లేక అందరికి నువ్వు ఇది కాదు బిడ్డ గది గట్ల ఇట్లా చేయాలి, ఇట్లా నడవాలి, ఈ దారిపోట నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో, అయితే నీకు 10 మంది మెచ్చుకుంటారు. ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు. ఆయన ఇంత కొంగు పట్టి ఎడకుంటే కూడా ఒక్క తొంసపోయకపోతే అందరికి ఇచ్చి మళ్ళా అది చూస్తూనే ఉండా, నన్ను లారా చూస్తూనే ఉండా. కానీ నా కొడుకు ఇట్లా అడక్కుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటెంటెంటున్నా తిరిగిండు, తిరిగితే కూడా ఇయ్యకపాయ. అది బాధ వచ్చింది నాకు. ఆమె కొడుకుని ఇంత ఎట్లా చేస్తున్నానా అని బాధ వచ్చింది. ఆమె కొడుకుని ఇంత ఇస్తుండే కదా, నా కొడుకు ఆడుకోయి ఇంత అడక్కుంటే కూడా ఇస్తలేదు. 10 మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకోయి ఇట్ట అయిందా అని బాధ అనిపించింది. నా కొడుకు అడగాడు, దబ్బున పోయి ఇట్లా అందుకొని తినడు. తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు. వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు. కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించింది. కానీ వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం. అది నిజమే నిజం. మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెలుసు, నీకేం తెలుసురా ఒకే ఉండు, చేసుకుంటాడు నిలబడతాడు, మాట్లాడనియరు ఆయనకు, కూర్చుంటాడు, రానియరు ఆయన బయట రానియరు. వాడింది వాళ్ళు. ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు వాళ్ళతో పోయి, సైలెంట్ గా నిలబడ. ఆయన వచ్చి దాంట్లో వేసింది, ఈమెనే వచ్చి ఆయన వేసిండు, వాళ్ళ ఇష్టంతో ప్రకారం వేసిండ్రు. వాళ్ళు వేసిండ్రు కదా, వాడైతే ఏమని చెప్పలేదు కదా. కానీ మీరు వేసి మీరు వానికి నామినేషన్ తెస్తే ఏం లెక్కనా? సైలెంట్ గా ఉండిపోయాడని. సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకి ఏం తెలిసిందంటే, ఇప్పుడు ఇమానే చెప్పాలనా, ఇప్పుడు నాకు రీతు చౌదరి చెప్పాలనా అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యిండు. కన్ఫ్యూజ్ అయ్యి ఆయన సైలెంట్ గా నిలబడి. కానీ మనం అర్థం చేసుకోవాలి కదా, మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి దొలుతామని పెట్టుకున్నామా, లేకుంటే మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నీవు వచ్చి ఆయన దాంట్లో వేస్తుంది, ఆయన రీతు చదువు వచ్చి దాంట్లో వేసి 2 సార్లు వేసి 2 సార్లు తీసేసి మీరు ఎలా బిగ్ బాస్ విన్నర్ అయిపోతారు. ఈ కయ్యమ్మ ఈ మన ఈమెనే రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని వేసిండు. ఈమనంగా వేసిండు ఆయన. ఎందుకంటే ఫెండు లేకనో లేకుంటే మన నేను కూడా ఫేమస్ ఉండ ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు. ఆయన ఈమానం దారి వేసిండు. వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళా వాయ్ ఆ పిల్ల రీతు చౌదరి. ఆ రీతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది. ఎవరు ఆయమ ఇంకొక ఆమె ఎవరు తనుజ కూడా అట్లా వరుగుతుంది. ఫస్ట్ ఏం సైలెంట్ గా ఉన్నది, ఇప్పుడు అంత వరుగుతుంది చూడు ఆ పాప. ఆమె దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పిన, నీకు ఎవరు ఇష్టం అమ్మా అని అంటే, నాకు ముద్దబందరంలో ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పిన. ఆమె సీరియల్ అయిపోయిన దగ్గర చూసిన, ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసిన. నేను ఆ పాప మంచిగా ఉంది అబ్బా అని నేను అనుకున్నా. గానీ నిన్న మా రావుడు పెడితేనే కంప ఉన్నదని చెప్పి అనుకున్నా. మాట్లాడితే ఒక్క మాట కూడా ముల్గనియరు, ఆయనకు ఎవ్వరు ముల్గనియరు కదా. ఇవాళ రేపు నోరు ఉన్నది ఊరు, ఈ నోరు ఉంటేనే ఊరు, పైసా ఉంటేనే దేశం. అంటే రూపాయలు ఉంటే పలకరిస్తారు పెద్ద పెద్దలు కూడా. ఈ రూపాయలు లేకుంటే పలకరియరు ఎవరికే గాని. వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు. నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు.
మరి కష్టం అనిపించలేదా? అబ్బాయి మస్తు ఉంటే కష్టం. మస్తు కష్టం కష్టం చేస్తున్నాడు దాంట్లో పోయి అనిపిస్తుంది కూడా. కానీ బాధ అనిపిస్తుంది మాట్లాడేది ఎందుకు అని. ఆయన పోయిండు ఇక గెలిచిరానికే పోయిండు అని మేము కూడా అనుకోకూడదు. అది బిగ్ బాస్ ఎట్లా ఉంటుంది అన్నట్టు మేము ఒకవేళ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ అవకాశం ఉంటది 10వ వారంలో, ఫ్యామిలీ వీక్ అనమాట అది. అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు లోపలికి, హౌస్ లోపలికి పంపిస్తారు, స్టేజ్ మీదకి పంపిస్తారు. ఏం చెప్తారు రామ్కి? ఫస్ట్ ఒక ఏమేం మాట్లాడతారు రాముతోని? నేనా ఏమేమి మాట్లాడుతుంటే చూడు నాన్న, మనకు దగ్గర ఉండి మనతో క్లోజ్గా ఉండి మనకు బోర్లో నూకుతారు ఎవరే గాని, బోర్లకు నూకుతారు, కిందికి తొక్కుతారు, పైకి రానియరు. కానీ నీ ఆట నీవు ఆడాలి, నీకు తోసింది మాట్లాడాలి, పాయింట్ ఇవ్వాలి. కానీ నీవు సైలెంట్ గా ఉండకూడదు. నువ్వు మంచిగా ఆడు, ఆడుతున్నావు కానీ ఆటలో కూడా మంచిగా ఆడుతున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. ఏంటంటే మాటలులా వెనక్కి జరుగుతున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఈమెకేమైనా చెప్తే నా మీద వడి వస్తారేమో, నాతో గొడవ పెట్టుకుంటారేమో, వీళ్ళకేం చెప్పుదు నేను ఏమైనా చెప్తే నా మీద గొడవ పడతారేమో అన్నట్లా ఆయన మనసులో పెట్టుకొని సైలెంట్ గా. ఇంత మాట చెప్తే ఇంక ఆయన మీద ఎగురుతున్నారు అందరూ. అట్లా మరి అట్లా అవుతుంది అన్నట్లు ఆయన కూడా ఇంకేం చెప్తానంటే, బిడ్డ నువ్వు కప్పు తీసుకొని రావాలి, నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి, నువ్వు ఎదురు చూసుకుంటా ఉంటావు, నీకు నా ఆశీర్వాదం నీ ఎంబడి ఉంటది, ఎలాంటి ఉంటది నీకు, నువ్వు మాత్రం గెలిచి రావాలి. పాట ఎట్లా హిట్ అయిందో నువ్వు కూడా దాంట్లోకి వెళ్ళి కూడా హిట్ అయ్యి రావాలి అని చెప్పి వస్తా. నాగార్జున గారికి ఏం చెప్తారు? సార్కి ఏం చెప్తాను, సార్ నువ్వు బిగ్ బాస్ కు పిలిచినావు సార్, ఆఫర్ ఇచ్చినావు, ధన్యవాదాలు సార్, నువ్వు మంచిగా నా కొడుకు బాగా పైకి తెచ్చినావు. ఇక ఈ బిగ్ బాస్ కూడా పైకి తెస్తుంది నా కొడుకు. యాడ మూలకున్న కూడా నా కొడుకులకు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు మంచిగానే సార్. నీ అది అన్నమయ్య సినిమా చూసిన సార్, నీది చాలా సార్, నీ సినిమాలు అన్ని చూసుకుంటా ఉంటే సినిమాలు మొత్తం చూసినా నీవి. ఎప్పుడు సినిమా ఉండదు, ఆ సినిమా చాలా గోస సినిమా ఉంది సార్ నీది, ఆ సినిమా చాలా గోసతోనే తీసినావు అని చెప్తా. మొత్తం మీరే ఇప్పుడు ఇంట్లో. కానీ ఆ సార్ కు మాత్రం నిజంగానే చాలా మంచోడు, మంచోడికి మంచోడే, షెడ్డోనికి షెడ్డోడే సార్. అవును మరి ఆయన కూడా చూస్తున్నాడు కదా, ఎవరు ఎట్లా ఉంటున్నారు దాంట్లో, ఎవరేం చేస్తున్నారు అని చూస్తున్నాడు కదా. సార్ కు కూడా అన్ని తెలుసు, ఏ మంచి ఎట్లా ఉండదు, ఏ మంచి నోరు ఎట్లా చేస్తున్నది, ఏ మంచి ఏం చేస్తున్నాడు, దొంగతనం ఎవరు చేస్తున్నారు. రాత్రి ఎవరు రీతి చౌదరి, ప్రియాంక, ఈ పిల్ల తనుజ అది మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది. సంజనవి లిప్టిక్లు ఏదేదో మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది. దాపెట్టిండ్రు ఇద్దరు వాళ్ళు. ఇప్పుడు పొద్దుగాల తానం చేసుకొని నాది ఇది గానొస్తలేదు, నాది అది గండబడతలేదు అనేటుంది. అద్దాలు లేకుంటాయి, ఒకరొకరు దాపెడుతుంది కింద, తప్పుడు దాపెడుతున్నారు. ఏమనిపిస్తుందమ్మా ఇలా ఫుడ్లు అన్ని దాస్తుంటే? ఫస్ట్ టైం అదే కదా, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసారు కాబట్టి ఫుడ్ దాపెట్టుకోమా దొంగతనం చేసుకొని లేకుండే. అప్పుడు గేమ్ ఆడాలి, కొట్లాడాలి, గేమ్ ఆడాలి, గేమ్ లా గెలిచిన వాళ్ళే. ఇది ఏదైనా గేమ్ ఆడకపోతే మీరు కూడా సపోర్ట్ చేయరా రాముకి? ఎందుకు చేయాలి? సపోర్ట్ చేయాలంటే గేమ్ ఆడకపోతే మీరేమనుకుంటారు? ఒకవేళ గేమ్ ఆడకపోతే ఏం చేస్తలేడు కదా అని అనుకుంటాం. ఉన్నది ఉన్నట్టు అనుకుంటారు. ఆడుతున్నాడు కాబట్టి మంచిగా సైలెంట్ గా ఉండడానికి సైలెంట్ గానే ఉన్నాడు అంటున్నాం మనం. అంటే ఆయన మనసులో ఏముందనంటే, ఆయనకి ఏమన్నా అంటే నా మీద పడతారేమో, గొడవకు వస్తారేమో, ఆయనకేమన్నా అంటే వాళ్ళు పెద్దోళ్ళు నాకేమన్నా అంటారు, ఎందుకులే అని సైలెంట్ గా నిలబడ్డాడు అంతే. ఆయనకి మాట్లాడతాడు, పెద్ద పెద్దలతోనే మాట్లాడొస్తాడు, ఎమ్మెల్యేతోనే మాట్లాడొస్తాడు. కానీ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎవరికేం చెప్పాలి నేను, ఎవరికేం చెప్పొద్దు, చెప్పందే బాగుంటది అన్నట్లా ఉండడు దాంట్లో. అమ్మా రాము ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా ఊరు నుంచి, మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి హైదరాబాద్ 12 అయితే 12 చదువుకున్నాడు, 12 అయ్యే వరకే వెళ్ళిపోయినట్టే పూర వెళ్ళిపోలే. ఇన్ని నుంచి పోయి వస్తుండే. చెప్పాడా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నాడు హైదరాబాద్ వెళ్తున్నాడు? అంటే ఈ పాటలు ఏం వినక ముందు నేర్చుకున్నాడు పాటలని. చిన్నగా ఉన్నప్పుడు ఆయన డాన్స్ చాలా ఇష్టం ఉండే, ఆయనకు డాన్స్ ల మీద చాలా ఇష్టం ఉండే. డాన్స్ మీద ఏడనా మన స్కూల్లా ఏడనా ఏమన్నా పెళ్లిలు అవుతుంటే, ఏమన్నా ప్రోగ్రాంలు జరుపుకుంటుంటే ఆడిపోతుండే, డాన్స్ చేస్తుండే.
చిన్నగా ఉన్నప్పుడు పోతుండే ఇంకా డాన్స్ చేస్తుండే వస్తుండే కానీ ఎవరితో మళ్ళా గొడవ లేకుండే ఎవరితో పోకుండే ఆయన స్టేజ్ మీద పోతే కేకలు పడుతుండ్రి స్టేజీలో అవుతే సీడీలు ఏంది ఈ 2 కాళ్ళు ఇక్కడ ఇట్లా కింది గుసర పెడుతుండే ఈ చెయ్యి ఇట్లా దిస్తుండే ఆ చెయ్యి అట్లా దిస్తుండే పూర పేయి మొత్తం తిప్పేస్తుండే మొత్తం తిప్పేస్తుండే ఈడు ఆడ మొత్తం నేర్చుకున్నాడా పూర బాగా? అని కిందికి గౌరవంగా మాకు. కిందికి చేస్తుండే మా నాయన అట్లా డాన్స్ చేస్తున్నాడు కదా మా నాయన హీరో అయితే బాగుండే అని అప్పటికి అనుకున్నా నేను హీరో అయితే బాగుండే సినిమాలకు పోయింటే బాగుండే నా కొడుకు కానీ ఈడ ఉన్న కోట మాషాన్ని మొక్కినా నేను మీకు ఇష్టం అమ్మా సినిమాల్లో ఉండడం అంత నా కొడుకు సినిమాలో పోవాలని మొక్కినా నేను సినిమాలో పోవాలి ఇంకా టీవీలో కాని రావాలి నా కొడుకు అని ఎంత కోరిక కోరుకున్నట్టు అంత కోరిక నాకు తీరేసింది అనుకో దేవుడు ఓకే అంత ఇప్పుడు దేవత ఇప్పుడు అంతా హ్యాపీయా హ్యాపీ